అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మీ అందరి ప్రియతమ నాయకులు, ప్రజానాయకుడు, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయకుడు, ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు చదలవాడ అరవింద్ కుమార్ గారికి, జిల్లా అభివృద్ధి చెందాలన్నా, ప్రభుత్వం ఆలోచిస్తున్న ఆలోచనకు ఒక రూపం కల్పించబడాలన్నా అధికారులు ప్రభుత్వ ఆలోచన అవగాహన చేసుకుని ఇంట్రెస్ట్తో పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు, ప్రభుత్వ ఆలోచనకి ఒక రూపం వస్తుంది. ఆ అధికారులందరికీ కూడా నాయకుడైనటువంటి మన జిల్లా కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తూ, నేను చూశాను ఎక్కడ కూడా చాలా లేఅవుట్లు చూశాను, కానీ ప్రతి చోట సైన్ ప్రాబ్లం ఉన్నారు. కానీ మన పల్నాడు జిల్లాలో ఇక్కడ మన కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి సైన్లు తీసుకురావడమే కాకుండా, అంటే ఆయన యొక్క పనితనం కానివ్వండి, బాధ్యతాయుతమైన ఆలోచన కానివ్వండి, సైన్లు మళ్ళీ రోడ్డు మీద వదిలేసేస్తే ఎవరో ఒకరు ఎత్తుపోతారు, మళ్ళీ ఆఖరికి మళ్ళీ అక్కడికే సమస్య తిరిగి వస్తున్న ఉద్దేశంతో చక్కగా దానికి ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ లేఅవుట్లో మన జిల్లాలో హౌసింగ్ స్కీమ్ ని ముందుకు తీసుకువెళ్తూ ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వాటన్నింటి అతికించి ముందుకు వెళ్తున్న హౌసింగ్ పీడీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ఎలక్ట్రికల్ అధికారులకు, ఇతర అధికారులందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, లబ్ధిదారులకు, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా గృహ నిర్మాణ శాఖ రివ్యూ చేసినప్పుడు నాకు చెప్పింది ఒకటే, సారి 5 సంవత్సరాల్లో అర్హత ఉన్న ఏ పేదవాడు కూడా ఇల్లు లేదు అనుకోకుండా మీరు ఇల్లు నిర్మాణం చేయాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అందుకని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో ముఖ్యమైన సమస్యల మీద, ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యాల మీద చర్చ జరుగుతుంది. దాంట్లో కూడా చెప్పారు, హౌసింగ్ అనేది మన ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమంలో ఉన్న కార్యక్రమం, దాన్ని అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంతో నిర్వహించాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. అందుకనే ఈరోజు అధికారులు కానీ అందరూ కూడా మీ సమస్యలు ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఒక్కసారి తేడా ఆలోచించినట్లయితే, గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వానికి పూర్తి చేయాలనే ఆలోచన. 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షల రూపాయలు, ఆ 2.5 లక్షల రూపాయలు కూడా పూర్తి అనాపైసలతో సహా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు. అయినా కూడా 2.5 లక్షలు ఇచ్చారు. 2.5 లక్షలు ఇవ్వడమే కాకుండా ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, స్పెషల్ ట్రైబల్స్ గ్రూప్స్ కి 1,00,000 రూపాయలు, అంటే ఎస్టీలకి 75,000, స్పెషల్ ట్రైబల్స్ గ్రూప్స్ కి 1,00,000 రూపాయలు, అంటే 3 లక్షలు, 3,25,000, 3,50,000 ఇవ్వటం జరిగింది ఎన్టీఆర్ హౌసింగ్ కింద. తర్వాత వచ్చిన ప్రభుత్వం 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే తను కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు గత ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాము.
30,000తో చేతులు దులుపుకుంటే కాకుండా నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అనేది చాలా విలువగా ఉన్న మాటలు మనందరం కూడా. ఆ ఎస్సీలకి ఇచ్చే 50,000, 75,000, లక్ష రూపాయలు కూడా రద్దు చేసేశారు. దాని మూలంగా కొంత సమస్య కూడా ఇక్కడ ఈ హౌసింగ్ నిర్మాణం ఉందని చెప్పేసి మీ అందరికీ సైన్యంగా మనం చేస్తాను. దీనికి తోడు ఒక ప్రణాళిక కానీ, ఒక ముందు చూపు కానీ, లేకపోతే ఒక కార్యక్రమం తీసుకుని దాన్ని పూర్తి చేసే ఆలోచన కాకుండా కేవలం ప్రారంభించే ఆలోచన చేయటం మూలంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 4,000 కోట్ల రూపాయల్ని ఇతర కార్యక్రమాలకి మళ్లించేశారు. ఆ నిధులు కనుక వస్తే ఇలా చెప్తే మాకు డబ్బులు రాలేదు అంటున్నారు, చూసారా? అది కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా రోడ్లు కానీ, ఈ మెరక చేసే పనులు కానీ డబ్బులు ఇవ్వకోకుండా అన్యాయం చేయడం మూలంగా కూడా ఈ లేఅవుట్లన్నీ కూడా ఇటువంటి షేప్ లో ఉన్నాయని చెప్పేసి మీకు మనం చేస్తాం. ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకుని ఈ మెరకలకు కానీ ఇంత ముందు ఏదైతే బకాయిలు ఉన్నాయో దాదాపు 650 కోట్లు ఉంది, కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు. ఆ 650 కోట్లు కూడా సాకి అనే ఫండ్ కింద అవి తీర్చేసేయండి అని చెప్పారు. అంతేకాకుండా మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో